గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఎలా కండక్ట్ చేయాలి, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 కండక్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం చేర్చిన చిన్న మార్పు ఏంటి, తర్వాత ఆ మార్పుకు సంబంధించిన మార్క్స్ ఎలా ఎన్రోల్ చేయాలి, దానికి నర్లకు ఉండేటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఒకసారి గమనిద్దాము. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది ఒక్కసారి ఇక్కడ చూసామంటే, all the regional joint directors of school education and the district educational officers in the state are informed that the formative 2 examination schedule is already issued in the academic calendar. The detailed timetable exam pattern as follows. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది ఒకసారి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూసామంటే ఫస్ట్ టు ఫిఫ్త్ టైమింగ్స్ ఏంటో చూద్దాం. 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ ఈ 3 రోజుల్లో ఫర్ డే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ సెషన్ ప్రైమరీ అయితే 9:30 to 10:45 మధ్యలో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కండక్ట్ చేసుకోవాలి. అదే రోజు మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ కండక్ట్ చేసుకోవాలి 1:15 to 2:30. 14th డే ఏం చేయాలంటే మార్నింగ్ సెషన్లో ఇంగ్లీషు, అలాగే ఈవినింగ్ సెషన్లో ఎన్విరాన్మెంట్, ఇలా ప్రైమరీకి సంబంధించి 4 సబ్జెక్టులు కాబట్టి మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 6th to 10th గమనిస్తున్నామంటే 13th మార్నింగ్ సెషన్లో ఒకసారి చూసారంటే 9:30 to 10:45 6th, 7th, 8th క్లాసెస్కి తెలుగు ఎగ్జామ్ పెట్టుకోవాలి. 11 నుంచి 12:15 వరకు 9:10కి తెలుగు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 1:15 నుంచి 2:30 వరకు 6, 7, 8కి మ్యాథమెటిక్స్ కండక్ట్ చేయాలి. 2:45 to 4 మధ్యలో 9:10కి మ్యాథమెటిక్స్ కండక్ట్ చేసుకోవాలి. అంటే 13th తెలుగు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలి మనం. తర్వాత 14th గమనిస్తే సేమ్ టైమింగ్స్ అన్నమాట. మార్నింగ్ సెషన్ బిఫోర్ ఇంటర్వెల్ హిందీ 6, 7, 8కి మార్నింగ్ సెషన్లో హిందీ, అలాగే 9:10కి మార్నింగ్ సెషన్లోనే హిందీ కంప్లీట్ చేసుకోవాలి. మరి ఆఫ్టర్నూన్ సెషన్ ఏం చేయాలి? జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు? 14th. నెక్స్ట్ 15th వచ్చేసేసి మార్నింగ్ సెషన్లో 6, 7, 8కి ఇంగ్లీషు, అలాగే ఆఫ్టర్ ఇంటర్వెల్ 9:10కి. మరి అదే రోజు ఈవినింగ్ సోషల్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్స్ మీకు తెలుసు కాబట్టి టైం వేస్ట్ కాకుండా ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత సిబిఏ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2 ప్యాటర్న్ క్లాస్ 1 and 2 1, 2కి సిబిఏ పద్ధతిలో కండక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇంక ఇదంతా అవసరం లేదు, ఇది మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది కాబట్టి అంతా దీన్ని గమనిస్తూ ఉంటారు. దీని గురించి అయితే ఇంకెంతకు మించి అవసరం లేదన్నమాట. ఇంకా ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఇవన్నీ మనకు తెలుసు అన్నమాట. ఎంసీక్యూస్ ఎన్ని, ప్రైమరీకి ఎంసీక్యూస్ ఎన్ని, అదే హై స్కూల్కి ఎంసీక్యూస్ ఎన్ని, ఇవన్నీ తెలుసు అన్నమాట. ప్రైమరీకి ఒకసారి ఎంసీక్యూస్ చూసామంటే 15 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ 1 మార్క్ క్యారీడ్ ఉంటుంది. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసేసి 2 ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తారు. టోటల్ 35కి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం మార్క్స్కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మరి ఏంటి ఈ ఎగ్జామ్ ప్రత్యేకత అంటే, మనకిచ్చినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ 3 కూడా మనం మార్క్స్ అవార్డ్ చేస్తాం అన్నమాట. వీటికి టూల్ 1కి, టూల్ 2కి, టూల్ 3కి. FA1లో మనం దాదాపు అలాగే చేసాం. రిటర్న్ వర్క్స్కి సంబంధించి, అలాగే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి, ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి మనం మార్క్స్ అవార్డ్ చేస్తాం. మరి FA2లో ఏం చేశారంటే వాళ్ళు ఈ టూల్ 2కి సంబంధించి ఈ 5 మార్క్స్ థర్ల్ అసెస్మెంట్, బేస్ లైన్ థర్ల్ అసెస్మెంట్ కండక్ట్ చేసి ఆ 5 మార్క్స్ని తెలుగులోను, ఇంగ్లీష్లోను, మ్యాథ్స్లోను ఎంటర్ చేయమంటున్నారు. ఇది
FA2కి సంబంధించినటువంటి న్యూ అప్డేట్. వన్స్ అగైన్, టూల్ 1, టూల్ 2, టూల్ 3 వీటికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ మనం కండక్ట్ చేయటం ద్వారా ఈ మూడింటికి మనము అవుట్ ఆఫ్ 5 మార్క్స్కి మార్క్స్ అవార్డ్ చేస్తా వచ్చాం. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే యాజ్ యూజువల్గా టూల్ 1 అలాగే చేస్తాము, టూల్ 3 అలాగే చేస్తాం. అయితే టూల్ 2 అంటే రిటర్న్ వర్క్స్కి సంబంధించి అంటే నోట్బుక్ కరెక్షన్స్ కావచ్చు, హోంవర్క్ ఎట్సెట్రా వీటికి సంబంధించి వాటి బదులుగా ఏం చేస్తున్నామంటే థర్ల్ అసెస్మెంట్ని అంటే బేస్ లైన్ థర్ల్ అసెస్మెంట్ని ఇంతకుముందు మనం కండక్ట్ చేస్తున్నాం కదా, అలాగే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్లో కండక్ట్ చేసి అక్కడ వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ అవుట్ ఆఫ్ 5 తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు మనము 0, 1, 2, 3, 4, 5 మార్క్స్ అని తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళు పర్టికులర్గా 0 అనేటువంటిది ఎంటర్ చేయొద్దు అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మరి దీనికి సంబంధించి తెలుగులో ఎలా చేయాలి, ఓకే, ఇంకా ఇందులో ఏమేమి ఇచ్చి ఉండాడు అనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ గైడ్ లైన్స్ టు కండక్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 2 ఫర్ క్లాసెస్ 3rd, 4th, 5th పర్టికులర్లీ రిలేటెడ్ టు ప్రైమరీ స్కూల్, నాట్ ఫర్ హై స్కూల్ అనమాట. తర్లో ఎప్పుడు కూడా 3rd క్లాస్కి, 4th క్లాస్కి, 5th క్లాస్కి. సరే, ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్ 2 అనేటువంటిది ఎలా కండక్ట్ చేయాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. It is proposed to integrate the teaching at the right level third assessment with the formative assessments for class 3rd, 4th, 5th. Beginning with the FA2, third assessment shall be conducted under tool 2 for Telugu, English and mathematics in classes 3rd, 4th, 5th. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు చూడండి, ఇక్కడ చూడండి. The third assessment tool will be conducted in addition to written works. అడిషన్స్ టు రిటర్న్ వర్క్స్ టూల్ 2లో ఉండేటువంటి రిటర్న్ వర్క్స్ అడిషనల్గా దీన్ని చేయమంటున్నాడే తప్ప అవి వదలొద్దు ఉంటుంది. ఆ వర్క్ చేపించుకోవాలి. రిటర్న్ వర్క్కి సంబంధించినటువంటి నోట్బుక్ కరెక్షన్స్, హోంవర్క్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. అయితే అక్కడ నువ్వు ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5కి మార్క్స్ ఇస్తావు. కానీ ఆ ఇచ్చేటువంటి మార్క్స్ ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ మనం ఇవ్వాలి. తర్లలో వచ్చినటువంటి మార్క్స్ని నువ్వు సబ్జెక్ట్ వైజ్ తెలుగుకి, ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి తీసుకోవాల్సింది ఉంటుంది. బట్ మార్క్స్ అండర్ టూల్ 2 షల్ బి అవార్డెడ్ టు థర్ల్ అసెస్మెంట్ ఓన్లీ. థర్ల్ అసెస్మెంట్ ద్వారా వచ్చినటువంటి మార్క్స్ని మాత్రమే మనం ఎంటర్ చేయాల్సింది వస్తుంది. నెక్స్ట్, దేర్ విల్ బి నో చేంజెస్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్. అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే థర్ల్ అప్లై చేస్తున్నాను తప్ప బట్ వాట్ అబౌట్ ఈవీఎస్ అంటే యాజ్ యూజువల్గా ఎలా ఉండేది అలాగే నడుస్తుంది అని చెప్పటం. ఓకే, అంటే నువ్వేం చేయాలి, టూల్ 1కి మార్క్స్, టూల్ 2కి మార్క్స్, టూల్ 3కి మార్క్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో ఎలా ఇచ్చావో అలాగే ఇస్తావన్నమాట. చాలా పర్టికులర్గా మళ్ళా మెన్షన్ చేస్తున్నాను, మన అసెస్మెంట్ బుక్స్లో టూల్ 2 కింద మాత్రమే థర్ల్ మార్క్స్ని ఎంటర్ చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే దీని కాన్సెప్ట్ అంతా, ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి, థర్ల్ బేస్ లైన్ అసెస్మెంట్ తెలుగు టెస్టింగ్ ప్రాసెస్, అంటే తెలుగుని ఎలా టెస్ట్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇట్ ఈజ్ ప్రపోజ్డ్ టు కండక్ట్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 25-26. ద థర్ల్ బేస్ లైన్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద FA2 ఎగ్జామినేషన్. మనం యాక్చువల్గా ఏమనుకున్నామంటే థర్ల్ ఎగ్జామ్ని పెట్టేసేసి దానిని ఆ థర్ల్ బేస్ లైన్ని FA2గా ట్రీట్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. ఏం లేదన్నమాట. యాజ్ యూజువల్గా 35 మార్క్స్కి అలాగే కండక్ట్ చేస్తున్నాము. తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3 అలాగే కండక్ట్ చేస్తున్నాము. అడిషనల్గా ఏం చేసినాడంటే థర్లని దీనికి జోడించాడే తప్ప ఇంక్లూడ్ చేసినాడు. జస్ట్ 5 మార్క్స్కి మాత్రమే థర్లని ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. దిస్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ద అసెస్మెంట్ బుక్లెట్ అండర్ ద FA2 సెక్షన్ includes a writing part on tool 2 page only. Students must be made to write this part, but marks for this writing component should not be entered in the OMR sheet. ఓకే, ఇదంతా ఇంకేం అవసరం లేదు కానీ మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ ద OMR షీట్ అండర్ పార్ట్ ఈ లాస్ట్లో ఉంటుంది OMR షీట్లో, అది నేను తర్వాత చూపిస్తాను. పార్ట్ ఈలోకి వెళ్ళినామంటే బాటమ్ పార్ట్లో
టూల్ 1కి 0 1 2 0 1 2 3 4 0 1 2 3 4 5 అని చెప్పి మార్క్స్ ఇవ్వటం జరిగింది. నంబర్స్ ఫ్రమ్ 0 to 5 అయితే ఆర్ ప్రొవైడెడ్ ఫర్ థర్ల్ టెస్టింగ్ ఓన్లీ లెవెల్స్ 1 to 5th షుడ్ బి రికార్డెడ్. ద ఇక్కడ ఒకసారి చూడండి. ఎస్, చూడండి ఇక్కడ ఎస్ 0 0 0 లెవెల్ 0 లెవెల్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఈ లాస్ట్ పార్ట్ అంటే పార్ట్ ఈలో టూల్ 2 కింద మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు 0 మార్క్స్ ఇవ్వద్దు. తర్లులో ఇంతకుముందు ఏం చేసినామంటే ప్రారంభ స్థాయి అస్సలే చేయకపోతే 0 ఇస్తా వచ్చిన. ఇప్పుడు ఆ 0ని కన్సిడర్ చేయొద్దు అని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి తర్లు తెలుగులో లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి చూద్దాము. ఓకే, ఇక్కడ తెలుగుకు సంబంధించిన లెవెల్స్ ఒకసారి చూసినారంటే ఎస్ ఇక్కడ చూడండి. 1 బిగినర్ లెవెల్, 2 లెటర్ లెవెల్, 3 వర్డ్ లెవెల్, 4 పారాగ్రాఫ్ లెవెల్, 5 స్టోరీ లెవెల్. యాజ్ యూజువల్ ఇన్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్. సేమ్ ఇంగ్లీష్ బిగినర్ లెవెల్, లెటర్ లెవెల్, వర్డ్ లెవెల్, పారాగ్రాఫ్ లెవెల్, స్టోరీ లెవెల్. బోత్ ఆర్ లాంగ్వేజెస్. దట్స్ వై ఈ 5 స్టేజెస్ మాత్రమే, 5 లెవెల్స్ మాత్రమే తీసుకొని మనము వాళ్ళకి మార్క్స్ అవార్డ్ చేయాలి. ఎక్కడ? అండర్ పార్ట్ ఈ అసెస్మెంట్ బుక్స్లో. మరి వాట్ అబౌట్ మ్యాథ్స్ అనేది ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పింది ఏందో ఒకసారి చూసామంటే ఇక్కడ చూడండి. ఎస్, ఫస్ట్ బిగినర్ లెవెల్ కెనాట్ ఐడెంటిఫై లెటర్స్ ఆర్ వర్డ్స్. అక్షరాలను కానీ పదాలను కానీ గుర్తించలేడు. వాడిని బిగినర్ లెవెల్ కింద తీసుకొని ఒక మార్క్ ఇచ్చేయటం. తర్వాత లెటర్ లెవెల్ కింద తీసుకోవాలి అంటే లెటర్లు ఐడెంటిఫై చేసినట్టంటే 2 మార్క్స్ లెవెల్ 2 కింద తీసుకుంటాం. వర్డ్స్ ఐడెంటిఫై చేసినాడు, వర్డ్స్ చదవగలుగుతున్నాడు, ఫ్లూయెంట్ రీడింగ్ చేయగలుగుతున్నాడు అంటే 3 మార్క్స్ ఇచ్చేసేద్దాం. ఎక్కడ మనం అక్కడ మార్క్స్ ఇవ్వాలి కాబట్టి అలా ఇద్దాం. తర్వాత పారాగ్రాఫ్ పదాలను కలబలుకోకుండా ఫ్లూయెంట్గా కాంప్రహెన్సివ్ లెవెల్లో చదవగలిగితే పారాగ్రాఫ్ స్థాయిలో పెట్టడం. ఒకవేళ సింపుల్ స్టోరీస్ అప్లై చేస్తాం. ఆ స్టోరీలో ఉండేటువంటి కనీసం 3-4 సెంటెన్స్లు ఫాస్ట్గా క్లియర్గా చదవగలిగితే వాడిని స్టోరీ లెవెల్లో పెడతాం తెలుగు మాదిరిగా. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఒకసారి చూసామంటే ఇక్కడ చూడండి. లెవెల్ డిస్క్రిప్షన్ లెవెల్ 1 అంటే 1 మార్క్ అవార్డు చేద్దాం. ఇక్కడ నో ఆపరేషన్స్ డన్. ఏ ఒక్క ఆపరేషన్ చేయలేడు అంటే కూడికలు కూడా చేయలేడు, తీసివేతలు ఏం రావాడికి, కూడికలు కూడా చేయలేడు. చేయలేకపోతే 1 ఇద్దాం, చేస్తే 2 ఇచ్చేద్దాం. కూడికలు చేస్తే 2 ఇద్దాం, చేయలేకపోతే 1 ఇస్తాం. సబ్ట్రాక్షన్స్ చేశాడంటే 3rd లెవెల్లో పెడతాం, మల్టిప్లికేషన్ చేస్తే 4th లెవెల్లో పెడతాం, డివిజన్ చేస్తే 5th లెవెల్లో పెడతాం. తర్ల అసెస్మెంట్ చేసినప్పుడు ప్రాసెస్ వేరుగా ఉంది. బట్ ఇప్పుడు ఇంకొంచెం మాడిఫై చేసేసి ఇంకొంచెం సింప్లిసిటీకి తీసుకొని వచ్చేసేసాడు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5 4 3 2 1 నో 0. ఓకే, కూడికలు చేయలేదా బిగినర్, నో ఆపరేషన్స్, 1 మార్క్ అవాయిడ్ చేసేద్దాం. కూడికలు చేశాడా 2 మార్క్స్ ఇద్దాం, తీసివేతలు చేశాడా 3 మార్క్స్ ఇద్దాం, గుణకారాలు చేశాడా 4 మార్క్స్ ఇద్దాం, అలాగే డివిజన్స్ చేసేసినాడంటే 5 మార్క్స్ ఇచ్చేసేద్దాం. దిస్ ఈజ్ అనమాట. ఇంతకు మించి ఇంకా అవసరం లేదు, బ్రీఫ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఒక్కసారి మీకు అసెస్మెంట్ బుక్లో ఎక్కడ ఏం ఫీల్ చేయాలి అనేది కూడా ఒక్కసారి గమనించుకో. ఓకే, ఇక్కడ ఒకసారి చూసారంటే మన అసెస్మెంట్ బుక్స్ ఇలా ఉన్నాయన్నమాట. 5th క్లాస్ తెలుగు. సో దీని లోపల మనకు ఓఎంఆర్ ఇలా ఇచ్చిండాడు అనమాట. ఇక్కడ అపార్ ఫిల్ చేయటము, తర్వాత ఎగ్జామ్ కోడ్ ఇవ్వటము, ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక్కసారి గమనించారంటే ఇక్కడ చూడండి. ఎస్, ఇది మనము 15 క్వశ్చన్స్ చేసాం కదా, అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్లు అక్కడ పిల్లలు ఏమైతే చేశారో వాటిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఫిల్ చేయాలని. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి చూసారంటే ఏబిసి, సి అనేటువంటిది ఆన్సర్, దాన్ని బబుల్ చేయాలి. 2కు చూసారంటే సి ఆన్సర్ బబుల్ చేయాలి. 3కు చూసారంటే బి ఆన్సర్ బబుల్ చేయాలి. ఇలా ఇక్కడ ఉండేటువంటి ఈ 15 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఇక్కడ వాళ్ళతో పిల్లలతో మనం బబుల్ చేయించుకోవాలి. ఏది ఇప్పుడు ఆల్రెడీ FA 1 అయింది కాబట్టి పిల్లలు ఇలా స్టార్ట్ చేశారన్నమాట. తర్వాత ఇక్కడ ఏం చేయాలో ఒకసారి చూసారంటే ఇక్కడ 16th 17th 18th 19th 20 21 క్వశ్చన్స్ వరకు ఉన్నాయన్నమాట. అక్కడ మనకి సి సెక్షన్,
అలా ఇచ్చాడు కదా. సో 16వ క్వశ్చన్కి 0 మార్క్స్ వచ్చాయా, 1 మార్క్ ఇచ్చారా, 2 మార్క్స్ ఇచ్చారా? మనము ఎన్ని మార్క్స్ ఇక్కడ అవాయిడ్ చేస్తుంటే, మనము ఎన్ని మార్కులు ఇక్కడ అవాయిడ్ చేస్తుంటే అన్ని మార్క్స్ అంటే ఇవి ఇక్కడ ఉండేటువంటి ఈ 0 అనేది, 1 అనేటువంటిది, 3 అనేటువంటిది, 4 అనేటువంటిది మార్క్స్ అన్నమాట. ఆ క్వశ్చన్‌కి మనం ఇచ్చినటువంటి మార్క్స్ వాటిని ఇక్కడ బబుల్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ 35 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే. తర్వాత ఇది అసలు విషయం. ఇక్కడ అసలు విషయం వచ్చి ఉండాలి. ఈ FA2లో బేస్ లైన్ అసెస్మెంట్‌గా, బేస్ లైన్ అసెస్మెంట్‌గా తెలుగుకి స్థాయి నిర్ధారణ చేసిన తర్వాత పిల్లలకి ఇచ్చినటువంటి మార్క్స్‌ని ఎత్తుకొనొచ్చి నువ్వు ఇక్కడ చేయాలి. టూల్ 1 యాజ్ యూజువల్‌గా చేసుకో. టూల్ 2 కూడా యాజ్ యూజువల్‌గానే చేసుకో. బట్ టూల్ 2లో ఇక్కడ ఈ జీరోను కూడా కన్సిడర్ చేయొద్దు. ఈ జీరోను కూడా కన్సిడర్ చేయొద్దు. నువ్వు ఎంతకి ఏం చేస్తావంటే టూల్ 2లో తెలుగు అనుకోండి, నువ్వు వాడి స్థాయిని బట్టి వాడు స్టోరీ లెవెల్‌లో ఉండాడు అంటే ఈ 5 మార్క్స్ ఇచ్చేసేసేయి. ఒకవేళ వాడు ప్రారంభ స్థాయిలో ఉండాడు అంటే ఈ 1 మార్క్ ఇచ్చేసేసేయి. అక్కడ నువ్వు నిర్ధారించేటువంటి స్థాయి, వాడికి నువ్వు అవార్డ్ చేసేటువంటి మార్కులను బేస్ చేసుకొని నువ్వు ఓఎంఆర్ షీట్లో ఈ పార్ట్‌ని ఫిల్అప్ చేయాలి. ఇది ఒక్కటే ఈ ఎగ్జామ్‌లో మనం గమనించుకోవాల్సినటువంటి విధానం. ఓకే అండి. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ కాదు, ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ చూడండి, FA1కి సంబంధించి ఓఎంఆర్ పిల్లలు ఫిల్ చేసిన తర్వాత ఇలా ఉండదు చూడండి. ఇక్కడ చూడండి 15 క్వశ్చన్స్‌కి బబుల్ చేసేసారు. అలాగే 16 నుంచి 21 క్వశ్చన్స్‌కి కూడా బబుల్ చేసేసారు. ఇప్పుడు టూల్ 1, టూల్ 2, టూల్ 3 మనం అవార్డు చేసామన్నమాట. ఈ రిటర్న్ వర్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు అది. ఇప్పుడు ఈ చైల్డ్‌కి వచ్చేసేసి ప్రాజెక్ట్ వర్క్‌లో 5 మార్క్స్ రావటం జరిగింది. ఇది FA1 అయిపోతానే ఆడికి ఎగ్జామ్‌కి సంబంధించి ఓఎంఆర్ కూడా ఫిల్ చేయటం జరిగిందన్నమాట. ఇప్పుడు మనము FA2 ఎగ్జామ్‌కి ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి అన్నమాట. మరి FA2లో వచ్చిన మార్పు ఏంటి? ఇక్కడ ఈ టూల్ 2లో మార్పు వచ్చిందన్నమాట. ఇదొక్కటి మనం గమనించుకుంటే సరిపోతుంది. టూల్ 2 అనేటువంటిదే మనకి ఇప్పుడు కావాలి. ఓకే. ఓకే. టూల్ 2కు సంబంధించి నిర్మాణాత్మక మదింపు 2కు సంబంధించి విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు ఇది మనం చేపించాలి. నెక్స్ట్ ఇది మనకు ఇంపార్టెంట్. ఇక్కడే మనము థర్ల్ అప్లై చేయాలి. ఇక్కడ మనము థర్ల్ అప్లై చేయాలి. అది కూడా జస్ట్ 5 మార్క్స్‌కి మాత్రమే ఇక్కడ మనం అప్లై చేయాలి. ఇదే మేజర్ చేంజ్ అన్నమాట. నెక్స్ట్ పోతే ఇంకా కిందికి. ఇప్పుడు చూడండి, థర్ల్ అసెస్మెంట్ ఎలా చేయాలి అంటే పిల్లల స్థాయిని ఎలా నిర్ధారించాలి? ఇది మనం ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. జస్ట్ బ్రీఫ్‌గా వెళ్ళిపోతాను నేను. తెలుగు స్థాయి నిర్ధారణ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ పారాగ్రాఫ్‌తో స్టార్ట్ చేయాలమ్మా. ఫస్ట్ పారాగ్రాఫ్‌తో మనం స్టార్ట్ చేయాలి. ఒక పేరా ఇవ్వాలి పిల్లలకి. ఆ పేరాను పిల్లలు ఫ్లూయెంట్‌గా చదవగలిగితే వాడిని పేరా స్థాయిలో పెట్టొచ్చు. చదవలేకపోతే వాడిని ఏం చేయాలి? కిందికి డౌన్ చేయాలి. అంటే పదాల స్థాయికి వాడిని తీసుకొచ్చేసేయాలి. పదాల స్థాయికి తీసుకెళ్ళాలి. పేరా బాగా చదివినాడనుకో, అప్పుడు వాడిని ఏం చేయాలి? స్టోరీ స్థాయికి తీసుకెళ్ళాలి. స్టోరీ ఫ్లూయెంట్‌గా చదివితే స్టోరీ స్థాయిలో పెట్టాలి. ఫ్లూయెంట్‌గా చదవలేకపోతే పేరా స్థాయిలో పెట్టాలి. పేరా కూడా ఫ్లూయెంట్‌గా చదవకపోతే పదాల స్థాయికి తీసుకురావాలి. అక్కడ మనము 5 వర్డ్స్ ఇస్తాము. అందులో 4 వర్డ్స్ ఫ్లూయెంట్‌గా అర్థవంతంగా చదవగలిగినాడంటే వాడిని పదాల స్థాయిలో పెట్టాలి. ఒకవేళ చదవలేకపోతే వాడిని అక్షర స్థాయిలోకి తీసుకెళ్ళాలి. 5 అక్షరాలు అంటే 5 లెటర్స్ చూపించాలి. అందులో నుంచి మళ్ళా వాడు 4 గాన ఐడెంటిఫై చేయగలిగినాడంటే వాడిని అక్షర స్థాయిలో పెట్టాలి. ఒకవేళ అయి కూడా చేయలేకపోతే కిందికి తీసుకెళ్ళిపోయి ప్రారంభ స్థాయిలో పెట్టేసేసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇంగ్లీషు. ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పుకుంటా పోయినానంటే మొత్తం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇది మీకు బాగా తెలుసు. ఒకసారి ఇందులో ఈ పీడిఎఫ్‌లని ఇవి నేను ఒకసారి చూపిస్తాను. యెస్. చూడండి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి? తర్వాత అలాగే గణిత స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి? గణిత స్థాయి నిర్ధారణకు వచ్చేటప్పటికి ఒక్కసారి చూద్దాం గణిత స్థాయి నిర్ధారణ అనేటువంటిది. ఇక్కడ చూడండి. సో కూడికలు ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 కూడికల్లో ఒక్కటి కూడా చేయకపోతే వాడు ప్రారంభ స్థాయి. 1 మార్క్ ఇచ్చేసేసేయండి.
సారీ, ఏమి ఇవ్వద్దు, ప్రారంభ స్థాయిగా గుర్తించండి. ఒకవేళ వాడు అందులో నుంచి 2 కూడికలు చేసినాడు అనుకో, కూడిక స్థాయి కింద పెట్టేసేసి వాడికి రిలేటెడ్ మార్క్స్ అప్లై చేసేసేయండి. అలాగే తీసివేతలు కూడా 3 ఇస్తాడు, 3 ఇవ్వాలి, 2 వాడు చేయాలి, 2 చేస్తే తీసివేత స్థాయి. గుణకారం కూడా అంతే, 3 గుణకారాలు ఇస్తాం, 2 చేస్తే గుణకార స్థాయి. భాగాహారాలు కూడా అంతే, సారీ, భాగాహారాలు కూడా అంతే. 3 చేస్తే 3 ఇస్తాము, 2 చేస్తే భాగాహార స్థాయి. కాబట్టి మనము 3 కూడికలు, 3 తీసివేతలు, 3 గుణకారాలు, 3 భాగాహారాలు పిల్లలకి చేసేసి 3 భాగాహారాల్లో 2 చేస్తే స్థాయి వచ్చినట్టు, 2 చేస్తే స్థాయి వచ్చినట్టు. మరి కూడిక కాడికి వచ్చేటప్పటికి ఒక్క కూడిక చేసినా అసలు చేయలేకపోతే వాడిని ప్రారంభ స్థాయిలో పెట్టేయండి. ఈ మిగతా 4టిని 5, 4, 3, 2 ఇలా తీసుకోండి. కూడికలు చేశాడంటే 2 స్థాయి, అంటే 2 మార్క్స్ ఇచ్చేయండి. చెయ్యలేకపోతే, మరీ చేయలేకపోతే యాక్చువల్గా 0 అవార్డు చేయాలి వాడికి. కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఆడ ఏదో ఇచ్చేసేసి పెట్టేసేసేయాలి. దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్ స్థాయి నిర్ధారణ విధానం అనమాట. ఇవి మనకు శాంపిల్స్ అన్నమాట. శాంపిల్ 1, శాంపిల్ 2, శాంపిల్ 3, శాంపిల్ 4 మ్యాథమెటిక్స్ శాంపిల్స్. అలాగే తెలుగుకు సంబంధించినటువంటి శాంపిల్స్ 1, 2, 3, 4 శాంపిల్స్ ఇవ్వటం జరిగింది. యాక్చువల్లీ 6 శాంపిల్స్ ఉంటాయి. తర్వాత అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన శాంపిల్స్ కూడా ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎగ్జామ్ పర్పస్ ఇంగ్లీష్ శాంపిల్స్ కూడా క్వశ్చన్ పేపర్స్తోనే పంపించినారు కొన్ని మండలాల్లో అనేటువంటిది ఒక సమాచారము. బట్ ఇక్కడైతే ఇంకా రీచ్ అయినట్లేదు. సమాచారం కొంత అనధికారికంగానే ఉంది. మరి మనము ఈ శాంపిల్స్ను ఉపయోగించి తర్ల బేస్ లైన్ కింద మనం కండక్ట్ చేసుకుని ఆ మార్క్స్ని ఇక్కడ జోడించాల్సిన అవసరం ఉంది. ఇంకా లాస్ట్లో పేపర్ శాంపిల్స్ గురించి ఒకసారి గమనించినామంటే బేస్ లైన్ అసెస్మెంట్కి శాంపుల్ 1 and 2 వాడమని చెప్పారు. తర్వాత మిడ్ లైన్కి వచ్చేసేసి 3 and 4 వాడమని చెప్పారు. ఎండ్ లైన్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్, లాస్ట్ ఈ రెండింటిని శాంపిల్స్ ఉపయోగించమని చెప్పారు. ఈ శాంపిల్స్ కూడా స్టూడెంట్కి రోల్ నెంబర్ని బేస్ చేసుకుని ఆల్టర్నేట్ పద్ధతిలో ఒకరికి 1 ఇస్తే ఒకరికి 2, మళ్ళీ 1 ఇస్తే ఒకరికి 2, ఇలా ఆల్టర్నేట్ పద్ధతిలో అలాట్ చేస్తూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత పేపర్ కోడ్స్ అనేటివి కూడా పర్టికులర్గా ఈ FA2 ఎగ్జామ్కి పేపర్ కోడ్స్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ పేపర్ కోడ్స్ని ఒకసారి పిల్లలతో బబుల్ చేయించడం జరిగింది. ఇది ప్రస్తుతానికి FA2 ఎగ్జామ్ మనం హౌ టు కండక్ట్ FA2 ఎగ్జామ్ అనేటువంటి ఒక ప్రాసెస్ అండి. ఇది కొంచెం ఈ తర్లను జోడించడం వల్ల ఒక చిన్న కన్ఫ్యూజ్. వర్క్ పెంచారే తప్ప వర్క్ తగ్గింది ఏమీ లేదు. ఎందుకంటే మనము టూల్ 2 కింద జస్ట్ నోట్బుక్ కరెక్షన్స్, రిటర్న్ వర్క్స్ కొన్ని అలాట్ చేసేసి అవుట్ ఆఫ్ 5 మార్క్స్కి కొన్ని మార్క్స్ మనం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తర్ల ప్రాసెస్ అంతా చేసి దానికి జోడించాల్సిన అవసరం ఏర్పడింది. వర్క్ ఇంక్రీజింగ్ తప్ప ఏం లేదు. సరే, ఎనీహౌ పిల్లల కోసమే కాబట్టి చేద్దాం. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. పడుతుంది కూడా. వీడియో కొంచెం లెంత్ అయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.